Hi everyone, this is Shravan. Welcome back to my YouTube channel regarding 2020 admissions in RJKT Basa. సో మనకి ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా మనకి స్పెషల్ రిజర్వేషన్ కింద 4 కేటగిరీస్ వస్తాయి. ఒకటి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఒకటి క్యాప్ రిజర్వేషన్, అండ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, అండ్ ఎన్సిసి రిజర్వేషన్, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్. ఓకే, ఈ 4 రిజర్వేషన్స్ వచ్చేసి స్పెషల్ కేటగిరీలో మెన్షన్ చేశారు. అందులో క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ సంబంధించి అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూద్దాం అదేంటనేది. ఓకే, సో హియర్ it is to inform all the applicants who have claimed reservation under children of armed personnel category that the verification of the certificates will be held at RJKT Basar on 10th November 2020 at 9 am. ఓకే, 10th November 9 am కి వీళ్ళకి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది చేశారు. ఓకే, క్యాప్ రిజర్వేషన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ స్టూడెంట్స్కి ఓకే 10th November 2020 at 9 am కి ఆర్జేకేటీ క్యాంపస్లో మీ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ షల్ బి నోటెడ్ దట్ ద క్యాండిడేట్స్ హూస్ పేరెంట్స్ ఆర్ డొమిసైల్డ్ ఇన్ తెలంగాణ బేస్డ్ ఆన్ ద పర్మనెంట్ అడ్రస్ హోమ్ టౌన్ డిక్లేర్డ్ బై దెమ్ while joining the service and as recorded in their service register are alone eligible to be considered under CAP category. సో మీకు ఇక్కడ కొన్ని థింగ్స్ వచ్చేసి మీకు ప్రొవైడ్ చేశారు. ద అప్లికెంట్ షుడ్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ వైల్ దే కమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, రైట్? సో హియర్ ఫస్ట్ వన్, క్యాప్ సర్టిఫికేట్ issued by జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫ్ ది కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫార్మట్ యాజ్ అటాచ్డ్ ఎట్ అపెండిక్స్ ఏ. ఓకే, సో వాళ్ళు ఒక ఫార్మెట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. ఆ ఫార్మెట్లో మీరు ఆ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ కౌన్సిలింగ్ రోజున ఆ ఫార్మెట్లో సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆఫీసర్ ఇన్ కమాండ్ కంప్లైంట్ అథారిటీ ఆఫ్ ద యూనిట్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్వింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ BSF అండ్ CRPF ఫార్మెట్ యాజ్ అటాచ్డ్ ఎట్ అపెండిక్స్ ఏ. ఓకే, సేమ్. ఓకే, అండ్ ద సెకండ్ థింగ్, ఇది లేదు అంటే ఇది. ఓకే, అండ్ సెకండ్ వన్, సర్టిఫికేట్ డ్యూలీ మెన్షనింగ్ ద పర్మనెంట్ హోమ్ అడ్రస్ డిక్లేర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద సర్వీస్ రిజిస్టర్ ఫార్మేట్ యాజ్ అటాచ్డ్ ఎట్ అపెండ్. దీనికి సంబంధించిన అంటే పర్సన్ జాయిన్ అవడానికంటే ముందు పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఓకే ఆ అడ్రస్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక సర్టిఫికేట్ అనేది మనకు కావాలి. సో దానికి సంబంధించిన ఫార్మేట్ అనేది వీళ్ళు ఇక్కడ అటాచ్ చేశారు. మీకు అది లాస్ట్లో చూపిస్తాను, వీడియో లాస్ట్లో. Okay, this is the second certificate, and third one is a photocopy of identity card of his her parent issued by జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కంప్లైంట్ అథారిటీ. సో వాళ్ళ పేరెంట్ ఎక్కడైతే వర్క్ చేశారో దానికి సంబంధించి మనకు ఐడి కార్డ్ అనేది అవసరం. ఫోటోకాపీ ఆఫ్ ఐడి కార్డ్. ఓకే, జస్ట్ జిరాక్స్ కాపీ తీసుకొస్తే సరిపోతుంది. అండ్ మీతో పాటు ఒరిజినల్గా కూడా క్యారీ చేసుకొస్తే బెటర్. అండ్ certificates of gallantry award, gazette notification, copies of part 2 order and other relevant documents if claims under priority 1, priority 2, priority 3. in case ఇంకా మీరు ఏదైనా అవార్డ్స్ కానీ లేదంటే ఏదైనా గెజెట్ నోటిఫికేషన్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక priority 1, priority 2, priority 3 కింద మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ జిరాక్స్ కాపీస్. ఓకే, సో the candidates shall also bring one set of xerox copies of the following. ఇది candidate related copies. ఒక హాల్ టికెట్ ఒకటి, గ్రేడ్ షీట్ ఒకటి, SSC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆర్ కండక్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th క్లాస్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ issued by the complaint authority. ఓకే, దీస్ ఆర్ ది స్టూడెంట్ సర్టిఫికేట్. ఓకే, దీస్ ఆర్ ది పేరెంట్ సర్టిఫికేట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఫార్మాట్స్ వచ్చేసి మీకు 2 సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ సర్టిఫికేట్, ఇది మనకి ఈ ఫార్మేట్లో మనకి ఉండాలి. ఓకే, ఇన్ కేస్ ఈ ఫార్మేట్లో లేకపోయినా ఈ ఫార్మేట్లో ఫిల్ చేసి ఆ కరస్పాండింగ్ సైన్స్ వచ్చేసి మీరు చేయించుకొని రావాల్సి ఉంటుంది. ఇక సిగ్నేచర్ ఆఫ్ ZSWO కమాండింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఉంటుంది. నేమ్ ఆఫీషియల్ సీల్, ఈ పర్సన్స్కి సంబంధించి సైన్ అండ్ సీల్ అనేది ఏం చేసుకొని ఈ ఫార్మేట్లో తీసుకొస్తే మీకు సరిపోతుంది. అండ్ సెకండ్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ అడ్రస్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఓకే, జాయినింగ్ ఆర్మ్డ్ ఫోర్స్లో చేయడానికంటే ముందు తను ఏ అడ్రస్లో ఉన్నాడు అది పర్మనెంట్ అడ్రస్ కిందకి వస్తుంది కదా. సో ఆ పర్మనెంట్ అడ్రస్ సంబంధించి ప్రూఫ్ అన్నమాట ఇది. సో ఇది కూడా ఈ ఫార్మేట్లో ఉండాలి. ఈ ఫార్మేట్లో మీరు ఆర్జేకేటీలో కౌన్సిలింగ్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ క్యాప్ రిజర్వేషన్. ఓకే, సో
ఓన్లీ ఇక్కడ క్యాప్ రిజర్వేషన్ సంబంధించిన అప్డేట్ మాత్రమే ఇచ్చారు. స్పెషల్ కేటగిరీలో ఓన్లీ క్యాప్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చారు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే పోస్ట్ కానీ, ఎన్సీసీ కానీ, లేదంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కానీ సంబంధించిన అప్డేట్స్ అనేది ఇంకా రాలేదు. బట్ ఫర్దర్గా మనకి ఆ అప్డేట్స్ కూడా వస్తాయి. సో వచ్చిన వెంటనే మన ఛానల్లో మనకి నేను అప్డేట్ చేస్తుంటాను. సో ఫర్ ఫర్దర్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు your friends whoever needed. Okay, thank you.